ఈ సంతాన గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చతుర్దశి రోజు ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని 12 మాసాల పాటు చేయాల్సి ఉంటుంది. ఈ 12 మాసాలు కూడా ప్రతి శుద్ధ చతుర్థి నాడు హోమాన్ని, అభిషేకాన్ని చేస్తే వీరికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని చేసిన వారందరూ కూడా ఈ సంతాన భాగ్యాన్ని కలిగి సంతోషంగా జీవిస్తున్నారు. ఈ సంతాన వ్రతానికి హోమం చేయడానికి మన ఉపనిషత్తులో చెప్పిన ప్రకారము ఆవు నెయ్యితో తడపాలి. అవి ఏంటంటే రావి సమిదలు, మేడి, జువ్వి, మామిడి, మారెడు సమిదలు మరియు ఎండిన తులసి సమిదలను అగ్నిలో వేస్తూ ఆ వచ్చే నువ్వుల ధూపాన్ని పిలవాలి. ఎవరైతే గర్భవతి కావాలనుకుంటారో వారు ఈ ధూపాన్ని పీల్చడం ద్వారా గర్భధారణకి ప్రతికూలతలు తొలగి అనుకూలత ఏర్పడుతుంది. పురుషునికి అతని శరీరంలో ప్రతికూలతలు పూర్తిగా తొలగిపోతాయి ఈ తిలహోమం ద్వారా. నమ్మకంతో భక్తితో పాటించుకోండి, తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. పాల్గొన శుద్ధ చతుర్థి అనే విషయాన్ని ఈ నెల 21/2/2026 రోజు వస్తుంది. ఎవరికైతే సంతానం లేదో వారంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలు పొందండి. శుభమస్తు.